అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. నిధి అగర్వాల్ ఒక గవర్నమెంట్ వెహికల్ నుంచి బయటికి రావడం, అక్కడ నుంచి ఎయిర్పోర్ట్ నుంచి నోటెల్ హోటల్కి వెళ్ళడం, ఇప్పుడు ఆ వీడియో తెగ వైరల్ అవుతుంది. హీరోయిన్కి ఎందుకు గవర్నమెంట్ వెహికల్ అలర్ట్ చేశారు? నిజంగా ఆ వెహికల్ అలర్ట్ చేసింది పవన్ కళ్యాణ్ అంటూ వైసీపీ ఒక విష ప్రచారం చేస్తుంది. అసలు నిజాలంటూ మాట్లాడదాం. దీనిపై మాట్లాడడానికి మనతో పాటు చందు శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం. నమస్కారం అండి. ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు ప్రతిదానికి పవన్ కళ్యాణ్ తీసుకురావడం? ఆయన హీరోయిన్ కాబట్టి ఆయనే అరేంజ్ చేశాడు. ఇక్కడ ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఇప్పుడు ఈ మధ్య వెంకటేష్ నాయుడు అని చెప్పేసి నోట్లు లెక్క పెడితే కనపడుతున్నాడు. మీకు కూడా గుర్తుంది? అవును. వైసీపీలో కీలకమైన వ్యక్తి, డబ్బులు జానలతో లెక్క పెట్టి కొలతలు వేస్తుంటాడు. అతను సినిమా యాక్టర్తో పాటు ఫ్లైట్లో కూడా ఫోటోలు వచ్చినాయి. ఇందుగలడు అందులేదని ఏ రాజకీయ నాయకులు పక్కన చూసినా ఆయనే ఉంటున్నాడు. వైసీపీ నాయకులు చాలా కీలకంగా ఉన్నాడు. సరే, డబ్బులు కట్టలు లిక్కర్ స్కామ్ సంబంధించిన డబ్బులు లెక్క అయితే ఫామ్ హౌస్లో దొరికాడు. సరే, పక్కన పెడితే ఇవన్నీ చూస్తూ ఉంటే వైసీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి లేదు అని నేను అనుకుంటున్నాను. నేను ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి క్యాంపు కార్యాలయం కాకుండా ప్రభుత్వ ఖర్చు పెట్టకూడదని చివరికి సొంత ఆఫీసులు తను ఉంటున్నాడు. కాఫీ ఖర్చులు కూడా ఆయనే వచ్చిన వాళ్ళందరికీ, ప్రభుత్వం చెల్లించట్లా. చివరికి తన జీతపత్యాలు కూడా నెలకు వచ్చి 2,10,000 కూడా అనాథ పిల్లలకి, దేవుడి పిల్లలకి ఇస్తున్నాడు. ప్రతి ఒక్కరికి 5,000 ఇంటికి పోయి 46 మందికి ఇస్తున్నారు. మరి దీన్ని ఏ విధంగా చూడాలంటారు మీరు? అటువంటి దాన ధర్మాలు చేసే వ్యక్తి, తన బిడ్డల డిపాజిట్లో 34 కోట్లు తీసేసి కౌలు రైతులకు ఇచ్చిన వ్యక్తి, 400 గ్రామాలకు 400 కోట్ల రూపాయలు, 400 పంచాయతీలకి 4 కోట్ల రూపాయలు ఇచ్చిన వ్యక్తి, 400 లక్షలు 400 గ్రామాలకు ఒక్కొక్క. ఇంత అభ్యుదయభావాలు ఎక్కడ? స్కూళ్ళల్లో ప్లే గ్రౌండ్ లేకపోతే మైసూరు వారిపల్లిలో 70 లక్షలు పెట్టుకొని ఇచ్చాడు. ఎక్కడ సుగాలి ప్రీతి ఇన్స్టెంట్, ఎక్కడ మత్స్యకారుల సమస్యలు, వలలు, ఏ సమస్య ఉన్నా తన సొంత డబ్బు ఇస్తాడండి. ఈ ప్రభుత్వ అధికారం వచ్చిన తర్వాత ఆయన తగ్గిస్తాడు అనుకుంటే ఏమీ తగ్గట్లేదు, అది పెరుగుతూనే ఉంది. ఈ 2 ఇయర్స్ కాలంలో 25 కోట్లు చేశాడు. ఈ 1 ఇయర్ కాలం అధికారం వచ్చిన తర్వాత 20 కోట్ల పైన ఈ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి చెరువు 1 కోటి రూపాయలు ఇచ్చాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారి జీవితంలో వరద బాధితులకి బుడమేరు పొంగితే 1 కోటి ఇచ్చారు. ఆ కోటి కూడా తన వ్యాపార సంస్థల నుంచి, భారతీయ సిమెంట్స్ నుంచో దేని నుంచి ఇవ్వలా, సాక్షి నుంచి ఇవ్వలా. ఆయన 1 కోటి రూపాయలు ప్రకటించాడు. ఎక్కడ ఖర్చు పెట్టాడు కూడా ఎవరికి తెలియదు. ఈయన ఖర్చు పెట్టింది ఎంత? ఇంతగా అలా చెక్ ఇచ్చారు అసలు అప్పుడు? అదే కదా ఇంతవరకు ఎవరికి తెలియదు. మరి ఎవరో పెట్టారని చెప్పేసి అంటున్నారు తప్పితే. మరి ఇటువంటి వాళ్ళు ప్రభుత్వం బొగ్గకారులు వాడే వెంకటేష్ నాయుడు, ఇంకొకళ్ళు దళితులు డోర్ డెలివరీ చేసిన అనంతబాబులు, బాలకృష్ణ అనే వ్యక్తి మా అక్కను వేధించొద్దని చెప్తే వైసీపీ వాళ్ళంతా బాపట్లో గడ్డివాములు తగలబెట్టిన సంఘటనలు, గంట అరగంట మాట్లాడే నాయకులు, మొత్తం బట్టలెప్పు చూపించి ఒక ఎంపీ పార్లమెంట్ సాక్షిగా వీళ్ళందరినీ మనం చూస్తూ ఉంటే వీళ్ళ పవన్ కళ్యాణ్ గారిని విమర్శించేది అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అక్కడ లెటర్ కూడా రిలీజ్ చేసింది, వాళ్ళ పిఆర్ టీము ఏర్పాటు చేశారు. నేను హోటల్కి వెళ్ళడానికి నాకు తెలియదు. నా డ్యూటీ ఏంటి, ఎయిర్పోర్ట్కి వచ్చింది, వెహికల్ ఎక్కి రావటం. అది ఆమె చాలా. దీంట్లో పవన్ కళ్యాణ్ ప్రమేయం ఎలా ఉంటుంది? ఇప్పుడు అద్దెకి కార్లు తీసుకుంటారండి చాలామంది. టోల్ గేట్ కానీ కొద్దిగా రాయితీ వస్తాను, లేకపోతే గవర్నమెంట్ డ్యూటీ అంటే కొద్దిగా ఇది ఉంటుందని చెప్పి పెద్దవాళ్ళతో సహా చిన్నవాళ్ళ సంగతి తీసేయండి, అందరూ కూడా వాడుతుంటారు ఆన్ గవర్నమెంట్ డ్యూటీ అని చెప్పేసి. దానికి కొద్దిగా ఎగ్జంప్షన్ ఉంటుందని ఆ ఇదితో ట్రావెల్ అవ్వడం కూడా చెప్పాడు, ఇది నాది, దాన్ని దయచేసి పవన్ కళ్యాణ్ గారిని ఆపాదించొద్దు. నాకు క్యాబ్లు ఇదిలో ఒక భాగంగా వాళ్ళు తీసుకున్నారు, నాకు హైర్ చేసుకుంటే నేను వెళ్ళి అట్లా ఎవరో కూడా తెలియదు వెళ్ళి రిసీవ్ చేసుకున్నాను, అక్కడ వదిలిపెట్టాను అన్నాడు. దీనికే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి ఇది. పవన్ కళ్యాణ్ గారు 4 పిల్లలు మార్చినట్టు 4 కార్లు మారుస్తాడని చెప్పి అన్నందుకే ఆ నాయకుడికి ఈరోజు 151 సీట్ల నుంచి 11కే పరిమితమైంది తెలీదా అని జనసేన వాళ్ళు కూడా అంటున్నారు. అదే సమయంలో ఒక కారు అనేది ఎంత అయింది? ఎయిర్పోర్ట్ నుంచి నోవాటెల్కి రాస్తే మహా అయితే 4,000 అవుద్ది అనుకోండి. 4,000 రూపాయలకి కక్కుర్తిపడే మనస్తత్వం పవన్ కళ్యాణ్ గారిని మీరు చెప్పండి. తన సినిమా టికెట్ని 10 రూపాయలు 15 రూపాయలకి అమ్మినా లాస్ అంతా భరించి నిర్మాత డబ్బు ఇచ్చే వ్యక్తి, హరిహర వీరమ్మల కోసం అసలు రెమ్యునేషనే తీసుకున్న వ్యక్తి, మనం చూడని చరిత్రని తెలియజేసిన వ్యక్తి, భయపడిన వ్యక్తి, హిందూ సనాతన సంప్రదాయం కోసం 100 కోట్ల మందికి హిందువులకు ప్రతినిధిగా నిలబడిన వ్యక్తి, దాన ధర్మంలో కర్ణుడికి మించిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని ఒక కాడ చీఫ్గా ఇలా చేయటం, ట్రోల్ చేయటం, అసలు అన్నీ వదిలేసి సంక్షేమ మాటను అభివృద్ధి మర్చిపోయే తలకి మీరు వద్దనుకున్నారు. మీరు వీళ్ళు రోడ్లు వేశారు, అవునా?
మీరు మీరు అన్ని లెక్కర్ స్కాములు, శాండ్ స్కాములు, మైనింగ్ స్కామ్ అన్నిట్లోనే వైసీపీ నాయకులు జైలన్నీ నిండిపోతున్నాయి. ఏడేళ్ళు పెడితే అది స్కామే. ఆ స్కామ్. మరి ఇటువంటి సిచ్యువేషన్స్లో ఏదో ఒకటి సైడ్ ట్రాక్ పెడతానికి మైండ్ గేమ్లో భాగంగా ఈ నిధి అగర్వాల్ అనే విషయం తప్పితే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎప్పుడు కూడా ప్రభుత్వ సొమ్ముని అప్పనంగా మింగే వ్యక్తి కాదు. ఈజ్ ద కస్టోడియన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆయన దగ్గర ఉన్న రూపాయి పెట్టాడు ఇచ్చే గుణం తప్పితే తీసుకునే గుణం కాదు. ఆయనకి రాజకీయ స్వలాభాపేక్ష లేదు. ఆయన ముఖ్యమంత్రి పదవి కావాలంటే మనం ముఖ్యమంత్రి అడిగి తీసుకోలేడా? అవును. ఆయనకేదో నాకు కీలకమైన పదవి కావాలి తీసుకోలేడా? ఆయన వాళ్ళ బ్రదర్ ఎంపీనే మిత్రధర్మ ప్రకారం వదిలేసుకున్న వ్యక్తి. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు లెటర్ మీద రాసి నాగబాబు గారిని ఎమ్మెల్సీ చేసి మంత్రి చేస్తామని రాశారు. ఇంతవరకు చేయలే. అయినా కానీ ఆయన అడగల. మిత్రధర్మం పాటిస్తే 15 సంవత్సరాలు ఈ కూటమి కావాలని కోరుకున్న వ్యక్తి ఈ చిన్న కారు కాడ 4,000 5,000 కారు కాడ ఆయనకు అక్కుర్తు పడతాడని మీరైనా ఎలా అనుకుంటారు చెప్పండి సార్? థ్యాంక్ యూ అండి. సో ఇది చంద్ర శ్రీనివాస్ గారు చెప్పేది. సో వాస్తవానికి ఏంటంటే డబ్బుల కోసం కగుతుపడి కదా, కావాలని వైసీపీ విష ప్రచారం చేస్తుందని చెప్తున్నారు. చూస్తూనే ఉండండి మనం టీవీ.